బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ఆయన అధ్యక్షతన జరుగుతున్న టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఇద్దరు ఎంపీలు గైర్హాజరయ్యారు. ఎంపీలు గంటి హరీష్, అంబికా లక్ష్మీనారాయణ ఈ భేటీకి హాజరు కాలేదు. కాగా గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న పెమ్మసాని చంద్రశేఖర్ మరికొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకోనున్నారు. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అమరావతికి ఇప్పటికే 15,000 కోట్ల విడుదలైన నేపథ్యంలో పోలవరాన్ని 2027 నాటికి పూర్తి చేసేందుకు కేంద్రం సహకరించాలని కోరారు. విశాఖ రైల్వే జోన్ వెనుకబడిన జిల్లాలకు నిధులు, జాతీయ రహదారులు మంజూరుపై పార్లమెంట్లో గలమెత్తాలని సూచించారు. ఏపీకి బడ్జెట్లో అత్యధిక నిధులు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎంపీలను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, అయితే ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇద్దరు ఎంపీలు కూడా గైర్హాజరైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి సీఎం ఏమైనా స్పందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్లమెంటు పార్టీ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షన దాదాపుగా 2 గంటల నుంచి కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఎంపీలకి దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు ఎంపీలు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. కేంద్ర మంత్రి పెమ్మసాని కొంత ఆలస్యంగా కూడా వచ్చినట్లు తెలుస్తోంది. మరొక వైపు కేంద్రానికి సంబంధించి నిధులు రాబట్టడం, పోలవరానికి సంబంధించి 2027 నాటికి పూర్తి చేయడం, విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి త్వరజారిన నిధులు కేటాయింపు, అలాగే ఎయిర్పోర్ట్ అంశానికి సంబంధించి, అలాగే రాజధాని నిర్మాణానికి ఇప్పటికీ కేంద్రం 15,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిన నేపథ్యంలో మిగిలిన నిధులు రాబట్టేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే 2027 నాటికి కూడా రాజధాని, పోలవరం 2 పూర్తి చేయాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు ఆ మంత్రులతో పాటు, అంటే ఇటీవల కాలంలో ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క మంత్రి చేశారు. ఇద్దరు కలిసి ఏ రకమైన ప్రయత్నాలు చేశారు, ఎంతవరకు అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి, అలాగే జిల్లాకు సంబంధించిన పార్టీ అధ్యక్షుడు, ఎంపీ, అలాగే ఆ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి, ఈ ముగ్గురు కోఆర్డినేషన్ తో ఆ జిల్లాలో ఉన్న సమస్యలపై ప్రధానంగా చర్చించాలని చెప్పి సీఎం చంద్రబాబు గతంలో ఒక సూచన చేశారు. తాజాగా ఈ అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు పలువురు ఎంపీలకి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా వచ్చే బడ్జెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకంగా నిధులు కేటాయింపులో కీలకమైన పాత్ర పోషించాలి. దీనికి సంబంధించి అన్ని రకాల అవగాహనతో, అలాగే అన్ని రకాల పక్కా డేటాతో తీసుకొని పార్లమెంటు సమావేశాలు, అలాగే బడ్జెట్ కు ముందు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధులపై ప్రత్యేకంగా విన్నవించుకోవాలని సీఎం చంద్రబాబు పలు సూచనలు చేసినట్టు తెలుస్తా ఉంది. రైట్ శివ, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.